హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ట్రెడిషనల్ స్టైల్లో సొజ్జ పొలలు. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా మైల్డ్ స్వీట్తో ఉండడం వల్ల ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి. ఇవి పైన క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల ఉప్మా చేసుకునే సన్న రవ్వను వేసుకోండి. చిటికెడంత సాల్ట్ని వేసి పిండిలో కలిసేలా కలిపేయండి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండి కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. అయితే పిండిని కనీసం 4-5 నిమిషాలైనా నీడ్ చేయండి. పిండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత పిండి ఆరిపోకుండా కొంచెం ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టి అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనము స్టఫింగ్ ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 2 చెంచాల నెయ్యిని వేసుకొని ఏ కప్పుతోటి పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు ఉప్మా చేసుకునే సన్న రవ్వను వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని దూరగా సుమారుగా 3-4 నిమిషాల పాటు ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. దీనిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టండి. ఇదే ప్యాన్లో అరకప్పు నీళ్లు, అరకప్పు పాలను పోసుకోవాలి. అరకప్పు ఉప్మా రవ్వకు 1 కప్పు వరకు ఇలా నీళ్లు పాలను కలిపి తీసుకోండి. పాలు నీళ్ళు కొంచెం మరిగేటప్పుడు దీంట్లోకి మనము నెయ్యిలో వేయించుకున్న రవ్వను వేసేసి ఫాస్ట్గా కలిపేయండి. ఏమాత్రం ఆలస్యం చేసినా ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ పాటు అయినా సాఫ్ట్గా కలుపుతూ ఉడికించండి. రవ్వ సాఫ్ట్గా ఉడికిన తర్వాత అదే కప్పుతోటి అరకప్పు షుగర్ వేసి కలిపేసేయండి. రవ్వ ఎంత తీసుకుంటామో షుగర్ అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత కొంచెం ఉండలు కట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఇలా స్పూన్తో స్మాష్ చేస్తూ 1 నిమిషం ఉడికిన తర్వాత మూత పెట్టి సిమ్లో 2 మినిట్స్ మగ్గించండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ నెయ్యిని వేసి కలుపుతూ మరొక నిమిషం ఉడికించండి. అంతేనండి. ఇలా 2-3 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించడం వల్ల రవ్వ అనేది ఇలా సాఫ్ట్గా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి స్మూత్గా అవుతుంది. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు మూత పెట్టి పక్కన పెట్టేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని సాఫ్ట్గా ఇలా ముద్దలా చేసుకొని మనకు కావాల్సినంత సైజుల్లో చిన్న బాల్స్ లాగా కొన్నిటిని ప్రిపేర్ చేసుకొని మిగతా మిశ్రమం పైన కవర్ చేసుకోవాలి క్యాప్తో, లేదంటే ఆరిపోతుంది. ఈలోపు మనము నానబెట్టుకున్న పిండి కూడా సాఫ్ట్గా నానిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత తీసి స్టఫింగ్ కన్నా కొంచెం క్వాంటిటీ ఎక్కువగా పిండిని తీసుకోండి. ఇప్పుడు ఒక పాలిథిన్ పేపర్ కానీ పాల ప్యాకెట్ కానీ కొంచెం ఆయిల్ని అప్లై చేసి పూరి పిండిని ఇలా చిన్న పూరిలా చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టేసి అది బయటకు రాకుండా కంప్లీట్గా కవర్ చేసి అరిసెలు ఎంత మందంగా ప్రిపేర్ చేసుకుంటామో అంత మందంగా ఉండాలి. మరీ సన్నగా ఉండద్దు, మరీ మందంగా ఉండకుండా అరిసెలు అంత మందంగా ప్రిపేర్ చేసుకొని వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. నూనె చాలా వేడెక్కిన తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న పూరిని వేసి దానిపైన ఆయిల్ను పోస్తే చక్కగా పూరిలా పైకి పొంగుతుంది. మరొక వైపు టర్న్ చేసి మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి. ఇదే మాదిరిగా అన్ని పోలేలను పాలిథిన్ పేపర్ పైన ప్రెస్ చేసుకుంటూ ఒక్కొక్కటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. వీటికి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి. అంతేనండి. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా మైల్డ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ ట్రెడిషనల్ రెసిపీ అయిన సొజ్జ పొలలను ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సొజ్జ పొలలు 3-4 డేస్ పాటు కూడా నిల్వ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన పాతకాలం నాటి సొజ్జ పొలల రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.